హలో అందరికి, దిస్ ఇస్ తీరు. ఈ కర్రీ చపాతీలోకి, పరోటాలోకి, బటర్ నాన్ లోకి చాలా బాగుంటుంది. అదేంటో అనుకుంటున్నారా? పన్నీర్ గ్రేవీ కర్రీ. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా రుచిగా, టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. పన్నీర్ ని నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి కూడా మసాలాకి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పన్నీర్ ని ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. అందుకోసం ప్యాన్ పెట్టుకుని నెయ్యి యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. వాటర్తో కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక స్టవ్ పై స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గ్రేవీ కోసం మసాలా ప్రిపరేషన్. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని, టమోటా ముక్కల్ని, కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది. చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ ని ఆ కూల్ వాటర్ లో యాడ్ చేసుకోవాలి. రబ్బర్ లా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది పన్నీర్. మగ్గించుకున్న టమోటా, ఆనియన్స్ లో తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చల్లగా అయ్యే వరకు. అదే కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్ లోకి ఇలా 2 ఇంచుల అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం అయితే ఇలా స్టోర్ చేసుకుంటా. అల్లం ని శుభ్రంగా కడుక్కుని ఎండలో ఎండపెట్టుకుని ఏమీ లేకుండా బాక్స్ లో టిష్యూ వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. అలాగే చిన్నులపాయలు కూడా 4-5 యాడ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా మగ్గిపోయి ఉంటాయి. బిర్యానీ దినుసుల్ని ఇలా పౌడర్ లా చేసుకుని యాడ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ గ్రేవీని కూడా మగ్గించుకున్న దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ చూపిస్తున్నాను కదా, అవి ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసి సెకండ్స్ నుంచి తీసేసి ఆ వాటర్ని కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కూడా వాటర్ యాడ్ చేసి గ్రేవీలో యాడ్ చేసుకుని నూనె పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ. ఇదేటప్పుడు చిందుతుంది కాబట్టి పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ధనియాల పౌడర్, జీరా పౌడర్, కారం తగినంత యాడ్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ కూడా యాడ్ చేస్తాం. 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఇలా తిప్పుకోవాలి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదు, వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంత సాల్ట్ యాడ్ చేసుకుని కర్రీకి టేస్ట్ అంతా ఈ కసూరి మేతిలోనే ఉంది. కసూరి మేతిని చేసుకుంటూ ఇలా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గించుకుని చపాతీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దగ్గర బటర్ ఉంటే లాస్ట్లో బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకుంటే. వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ. చపాతీలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పన్నీర్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.